నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తల మెడ క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? తల మెడ క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం ఎలా? తల మెడ క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ జొన్నలగడ్డ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ మన దేశంలో ఈ నెక్కి సంబంధించి హెడ్కి సంబంధించి క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అంటున్నారు కదా. సో అది ఎంతవరకు వాస్తవం? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది ఇండియాలో చాలా కామన్ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అన్ని గ్రూప్గా తీసుకుంటే అవి ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్గా వస్తాయి. 30% అంటే ప్రతి 10 క్యాన్సర్లో 3 to 4 క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ రీజియన్లోనే వస్తాయండి. సో ఇవి ఇండియాలో చాలా కామన్ అండి, కామన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. కొన్ని క్యాన్సర్స్ అయితే లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్, వీటి ఇన్సిడెన్స్ అంటూ బాగా పెరుగుతుందండి రీసెంట్గా. సో రాను టైంలో మనము థైరాయిడ్ క్యాన్సర్స్ ఇలాంటి కొన్ని హెడ్ అండ్ నెక్ ఓరోఫరెంజియల్ క్యాన్సర్స్ కన్నా ఎక్కువ చూస్తామండి. ఓకే సార్, ఇప్పుడు మనం తల అనగానే మన హెడ్ మొత్తాన్ని తల అంటాం కదా. సో ఈ తలలో ఏ భాగంలో క్యాన్సర్ సోకే అవకాశం ఉంది? ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో మన తలపై నుంచి అంటే హెయిర్ నుంచి అప్ టు క్లావికల్ అంటే కాలర్ బోన్స్ వరకు అన్ని క్యాన్సర్స్ ఎక్సెప్ట్ ఫర్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ఐస్, ఈ 3 వదిలేసి ఈ మిగతా ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో వస్తుంది. దీంట్లో ఇప్పుడు చాలా భాగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ క్యావిటీ, అవి ఇండియాలో మోస్ట్ కామన్. ఓరల్ క్యావిటీ అంటే జనాలకి బాగా తెలిసి నోట్లో నాలిక అవ్వచ్చు, దవడ అవ్వచ్చు, అంగూటి అవ్వచ్చు, దంతాలు అవ్వచ్చు, ఇవి ఓరల్ క్యావిటీ క్యాన్సర్. ఓరోఫెరింజియల్ అంటే టాన్సిల్, థ్రోట్ క్యాన్సర్. అలాగే వాయిస్ బాక్స్ క్యాన్సర్ అంటే లారింజియల్ క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్స్. అలాగే సలైవరీ గ్లాండ్ క్యాన్సర్స్, పెరోటిడ్ కానివ్వండి, సబ్మాండిబులర్ కానీ సలైవరీ క్యాన్సర్స్, ఇవి కూడా హెడ్ అండ్ నెక్లో వస్తాయి. థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా హెడ్ అండ్ నెక్లో వస్తాయి. అలాగే ఇప్పుడు ముక్కు, స్కల్ బేస్ క్యాన్సర్స్ అని ఉంటాయి, ఇవి ముక్కు సైనస్ క్యాన్సర్స్, స్కల్ బేస్, ఇవి కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ భాగంలో వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ మధ్య బాగా మహిళలకి ఎక్కువగా సోకుతున్నటువంటి క్యాన్సర్లో థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఒకటి. అసలు ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ముందుగా ఏ విధంగా గుర్తించాలి? థైరాయిడ్ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అండి. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఫస్ట్, హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ అవుతుంది. దట్ ఈస్ డైరెక్ట్లీ నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్, కానీ ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అవ్వచ్చు. తర్వాత మెయిన్ థింగ్ ఏంటి, డిటెక్షన్ బాగా పెరిగిందండి. ఇప్పుడు పూర్వకాలంలో కాకుండా ఏదో రీజన్కి అల్ట్రాసౌండ్ చేయించుకుంటున్నారు. అల్ట్రాసౌండ్ నెక్, అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ నెక్ కూడా చేయించుకుంటున్నారు. సో దీంట్లో నాడ్యూల్స్ అన్ని డిటెక్ట్ అవుతున్నాయి. ఇన్సిడెంటల్ నాడ్యూల్స్ అంటాం, అంటే ఏమీ సిమ్టమ్స్ లేక నాడ్యూల్. ఈ నాడ్యూల్స్ డిటెక్ట్ అవగానే డాక్టర్స్ వాళ్ళ ప్రైమరీ కేర్ FNAC అంటే సూది పరీక్ష చెప్తారు. దీంట్లో క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. సడన్గా పేషెంట్స్ కంగారు పడిపోతారు. సో థైరాయిడ్ క్యాన్సర్స్ అనేది ది ఇన్సిడెన్స్ ఎందుకు పెరుగుతుందంటే, డిటెక్షన్ రేట్ బాగుంది. తర్వాత హైపోథైరాయిడిజం డైరెక్ట్గా కాకపోయినా క్రానిక్ థైరాయిడైటిస్, వీళ్ళల్లో కూడా థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే వీ కెన్ సీ మోర్ ఇన్సిడెన్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అని. ఇవి లేడీస్లో కామన్. ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్ కామన్ ఇన్ లేడీస్. అలాగే ఇన్సిడెన్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా లేడీస్లో కామన్. ఇది మిడిల్ ఏజ్ లేడీస్ అంటే లైక్ అరౌండ్ 35 to 55, 60 ఏజ్ గ్రూప్లో కామన్గా చూసే క్యాన్సర్ అండి థైరాయిడ్ క్యాన్సర్. సో దీనికి ఎలాంటి టెస్టులు చేయించాలి సార్? ఫస్ట్ టెస్ట్ అంటే జనరల్గా థైరాయిడ్ నెక్లో ఏమైనా స్వెల్లింగ్ ఉంది, థైరాయిడ్ రీజన్ అంటే మెడ ముందు పాటలో ఏమైనా స్వెల్లింగ్ ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్ చూపించుకుని ఫస్ట్ టెస్ట్ 3 టెస్ట్ చేస్తామండి. ఫస్ట్ ఈజ్ థైరాయిడ్ ప్రొఫైల్ అంటాం, అంటే హార్మోన్స్ అసెస్ చేస్తాం, అంటే T3, T4, TSH అంటాం. సెకండ్ టెస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ నెక్, అంటే గడ్డ సైజు, కన్సిస్టెన్సీ, దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి అల్ట్రాసౌండ్లో. అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తాం. థర్డ్ ఈజ్ FNAC, అంటే నాడ్యూల్ సైజ్ 1.5 సెంటీమీటర్ కన్నా పెద్దది ఉంటే దెన్ డాక్టర్ విల్ రికమెండ్ సూది పరీక్ష, అంటే ఒక చిన్న సూది పరీక్ష చేసి సెల్స్ ఆస్పిరేట్ చేసి ఈ దీంట్లో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా, క్యాన్సర్ సెల్స్ ఉంటే ఏ టైప్ క్యాన్సర్ అని చెప్పేది ఇది సూదిగా FNAC అంటామండి. ఇవి 3 బేసిక్ పరీక్షలు. వన్స్ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది అన్నాక తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ లైక్ CT స్కాను, వేరే అడ్వాన్స్ టెస్ట్లు, తర్వాత క్యాన్సర్ డిటెక్ట్ అవుతే సర్జరీ ముందు చేయిస్తామండి. సార్, థైరాయిడ్ క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయా సార్? థైరాయిడ్ క్యాన్సర్లో కూడా అన్ని క్యాన్సర్ లాగే స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అందరికీ తెలిసిందే ఇది. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ థైరాయిడ్ క్యాన్సర్లో మెజారిటీ ఆఫ్ ది థైరాయిడ్ క్యాన్సర్స్, వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం, విచ్ ఆర్ కామన్, దే అకౌంట్ ఫర్ 80% ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్. వీటిల్లో స్టేజ్ బిలో 45 years
దెర్ ఈస్ నో స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. అదే పేషెంట్స్కి చెప్తాను నేను. అంటే థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ ది ఓన్లీ క్యాన్సర్ ఎక్కడికి స్ప్రెడ్ అయినా కూడా బిలో 45 years ఏజ్ ఉంటే ఈవెన్ ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ టు బోన్ ఆర్ థింగ్ ఇట్ ఈస్ స్టిల్ స్టేజ్ 2 ఓన్లీ. అంటే ద రీజన్ దానికి ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అంత బాగుంటాయి అంటే స్టేజ్ 3 స్టేజ్ 4 ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఈవెన్ ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ టు అదర్ ఆర్గన్స్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఇవ్వరు బిలో 45 years ఆఫ్ ఏజ్. అబౌవ్ 45 years అంటే అప్పుడు స్టేజ్ 3 స్టేజ్ 4కి కేటగరైజేషన్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే సర్జరీ దాకా వెళ్ళే అవకాశం ఏ స్టేజ్లో ఉంటుంది? ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ జనరల్గా మాట్లాడితే మనం ఫస్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎలా అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే ఎర్లీ స్టేజ్ ట్యూమర్స్, స్టేజ్ 3 స్టేజ్ 4 అంటే లేట్ స్టేజ్ ట్యూమర్స్ అంటాం. జనరల్గా ఫర్ మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ అంటే కొన్ని వదిలేసి ఎక్సెప్షన్స్ చెప్తాను నేను, వదిలేసి స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే యూజువలీ ఇట్ విల్ బి సర్జరీ అలోన్తో సరిపోతుంది. స్టేజ్ 3 స్టేజ్ 4 రాగానే ఫస్ట్ సర్జరీ ఫాలోడ్ బై ఐదర్ రేడియేషన్ ఆర్ కీమో రేడియేషన్ ఉంటుంది. ఇది జనరల్ రూల్. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి వేర్ వి ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా మనం రేడియేషన్ ఇస్తాము. లైక్ నేజోఫారింగ్స్ అంటాం, అంటే నోస్ వెనకాల వచ్చే క్యాన్సర్ ఉందనుకోండి, నేజోఫెరింజియల్ క్యాన్సర్లో ఫస్టే మనము రేడియేషన్ ఇస్తాం, ఎందుకంటే దీస్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ రీజన్, అంటే సర్జరీ చేయడానికి కుదరదు. బట్ ఇన్ జనరల్ స్టేజ్ 1 స్టేజ్ 2కి సర్జరీ అలోన్, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఆర్ కీమో రేడియేషన్ ఉంటుందండి. థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఇది వేరు. థైరాయిడ్ క్యాన్సర్ ది ప్రైమరీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఇంకే ఎనీ స్టేజ్ ఎనీ పేషెంట్ ఈజ్ సర్జరీ అండి. సర్జరీ తప్పితే థైరాయిడ్ క్యాన్సర్కి దెర్ ఇస్ నో అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్. సర్జరీ అయ్యాక రేడియోయాక్టివ్ ఐడిన్ ఈజ్ అన్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం, కానీ ఫస్ట్ స్టేజ్ 1, 2, 3, 4 ఏదైనా స్టేజ్ ఉండి థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ ఈజ్ ది ఓన్లీ ట్రీట్మెంట్ అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఓరల్గా చూసుకున్నట్లయితే నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నోటిలో వచ్చే ప్రారంభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం? సో కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో. బేసికలీ ఏంటంటే ఇప్పుడు మౌత్లో క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, ఇవి కామన్గా చూసేది మనం బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, అంటే పేషెంట్స్కి హిస్టరీ ఆఫ్ టొబాకో చూయింగ్, పాన్, గుట్కా, ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాంటి పేషెంట్స్ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ఇఫ్ దెర్ ఇస్ అన్ అల్సర్ దట్ డస్ 2 వారాల తర్వాత అల్సర్ హీల్ అవ్వలేదంటే డెఫినెట్గా దాని క్యాన్సర్ అనే అనుకోవాలి మనం. అంటే డెఫినెట్గా దానికి బయాప్సీ అంటాము, అది చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్ స్వెల్లింగ్, ఎనీ హై రిస్క్ పేషెంట్లు ఇప్పుడు నెక్ స్వెల్లింగ్ ఉందనుకోండి, నెక్ స్వెల్లింగ్కి ఫస్ట్ మామూలుగా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు ఎవరైనా డాక్టర్ దగ్గర, కానీ లింఫ్ నోడ్స్ అని. 2 వారాల తర్వాత తగ్గలేదనుకోండి డెఫినెట్గా దీనికి సూది పరీక్ష చేయించి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అలాగే చేంజ్ ఆఫ్ వాయిస్ బొంగు, ఇప్పుడు స్మోకర్స్లో చేంజ్ ఆఫ్ వాయిస్ ఎనీథింగ్ దట్ లాస్ట్ 2 వారాల కన్నా ఎక్కువ ఉందనుకోండి డెఫినెట్గా వీ హ్యావ్ టు థింక్. ట్రబుల్ స్వాలోయింగ్, ట్రబుల్ బ్రీదింగ్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. అలాగే ఇప్పుడు బ్లీడింగ్ అవ్వడం, నోస్లోంచి మౌత్లోంచి బ్లీడింగ్ అవ్వడము, ఇవి లేట్ స్టేజెస్లో చూస్తాము. బట్ ఇవర్ ఆల్ వార్నింగ్ సైన్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సరే, మరి దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం పడతాయి సార్? సో ఎనీ మేనేజ్మెంట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ పేషెంట్స్కి నేను ఇదే చెప్తాను. 3 steps ఉంటాయండి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో. ఓ పేషెంట్స్ రాగానే ఇది అడుగుతారు ఏంటి ప్రాసెస్ అని. ప్రాసెస్ ఎప్పుడు 3 steps ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి రాగానే ఫస్ట్ పార్ట్ ఈజ్ డయాగ్నోసిస్, అంటే ఫస్ట్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ క్యాన్సర్. మనకు వచ్చిన పేషెంట్ అల్సర్ కానీ గడ్డ కానీ ఇది క్యాన్సర్ అని ప్రూవ్ చేయాలి. స్టెప్ 1 ప్రూవ్ చేసాక దాంట్లో క్యాన్సర్ అవుతే కనుక ఏ టైప్ క్యాన్సర్ అనేది కూడా ఫస్ట్ స్టెప్లో ప్రూవ్ చేస్తాం. వన్స్ వి ఎస్టాబ్లిష్ దట్ క్యాన్సర్ ఉంది, ఏ టైప్ క్యాన్సర్ అన్నది తెలియడానికి దీనికి బయాప్సీ, ఐఎస్సి, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అవసరమైతే చేస్తాం. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఈజ్ స్టేజింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ మన క్యాన్సర్ అనేది తెలిసాక, ఏ టైప్ అని తెలిసాక ఎక్కడెక్కడ పాకింది, దీని స్టేజ్ ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. స్టేజింగ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. స్టేజింగ్లో చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ లేటెస్ట్గా ఇప్పుడు పెట్. సో బాడీలో ఎక్కడెక్కడ వెళ్ళింది, ఉన్న చోటే ఇప్పుడు నెక్లో ఉందనుకోండి, నెక్లోనే ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అయింది, లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయిందంటే ఏ లెవెల్ లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ అయిందానికి ఇవి బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయడానికే మనకు ఒక 4-5 days పడుతుంది, అంటే లైక్ ఎస్టాబ్లిషింగ్ ది స్టేజింగ్. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. స్టేజింగ్ లేకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదు. పేషెంట్స్కి చాలామందికి టెన్షన్ ఉంటుంది, రేపే చేయించుకుంటాం. వి టెల్ దెమ్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ స్టేజింగ్. స్టేజింగ్ విల్ డిటర్మిన్ ది ప్రోగ్నోసిస్, అంటే మనకి ఎలా అవుట్కమ్స్ ఎలా ఉంటాయి స్టేజింగ్. సో స్టేజింగ్ స్టెప్ అనేది వెరీ ఇంపార్టెంట్. థర్డ్ స్టెప్ ఈజ్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్లో దెన్ యాజ్ ఐ టెడ్ ఇట్ కెన్ బి సర్జరీ అయ్యాక ఇట్ కెన్ బి ఫాలోడ్ బై రేడియేషన్, కీమోథెరపీ, ఆర్ ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ ఆర్ బయాలజికల్ మెడికేషన్స్ అని వచ్చాయి, ఇవి కూడా ఉంటాయండి. ఈ 3 steps హ్యావ్ టు బి ఫాలోడ్ ఇన్ దట్ ఆర్డర్ అండి. సార్, సర్జరీలో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్?
ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో అనేది ఎనీ సర్జికల్ ఫీల్డ్లో రోజు రోజుకి మార్పు వస్తాయి. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్లో కూడా మనకి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ బేసిక్ చాలామంది పేషెంట్స్ వచ్చి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ సర్జరీ అనగానే భయపడిపోతారు. అంటే అపోహన ఉంటుంది, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాము, ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది, జా తీసేస్తాము, తినలేరు, మాట్లాడలేరు, తాగలేరు. ద మోడర్న్ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ సర్జికల్లో ఏంటంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఈజ్ నాట్ అబ్లేటివ్. అంటే క్యాన్సర్ తీయడం ఒక్కటే కాదండి. క్యాన్సర్ తీయడం ఎంత ఇంపార్టెంటో దాని రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ రెస్టరేషన్ ఆఫ్ ఫామ్, ఫంక్షన్ అండ్ ఎస్థెటిక్స్ అంటాం. అంటే ఫామ్ ఆ షేప్ అలాగే ఉండాలి, ఫంక్షన్ అంటే మనం తీసేసిన పార్ట్ ఫంక్షన్ కూడా అలాగే ఉండాలి, ఎస్థెటిక్ అంటే ఫైనల్గా లుక్ కూడా పేషెంట్కి రీజనబుల్ లుక్స్ అవుట్కమ్ లుక్ వైజ్ కూడా ఉండాలండి. సో దీనికి రీకన్స్ట్రక్షన్ కూడా మేము చేస్తాం. ఇప్పుడు నాలికి తీసేసామనుకోండి, దానికి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి నాలికి మళ్ళీ అలాగే పెడతాం సో దట్ దే కెన్ టాక్. స్వరపేటికి తీసేసామనుకోండి, ఇప్పుడు వాయిస్ ప్రాస్థెసిస్ అని వచ్చాయి, అవి పెడతాం సో దట్ ద పేషెంట్ కెన్ టాక్. అలాగే ఏది పార్ట్ తీసినా ఇప్పుడు మ్యాండిబుల్ తీసాం, మళ్ళీ కాల్ నుంచి బోన్ తీసి రీకన్స్ట్రక్షన్ చేస్తాం సో దట్ ద పేషెంట్ కెన్ లుక్ అండ్ ఈట్ అండ్ చూ నార్మలీ. సో ఇవన్నీ అడ్వాన్సెస్ అండి, చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో పేషెంట్కి అపోహన అనేది ఉండకూడదు. ఇప్పుడు అయ్యో క్యాన్సర్ సర్జరీ హెడ్ అండ్ నెక్ చేయించుకుంటే మనము ఇంకా తినలేము, మాట్లాడలేము, ఫేస్ చూడలేరు ఎవరు, అది చాలా తప్పండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ సేమ్ లుక్ విత్ సేమ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ తెచ్చే ఇది ఉంది. అది కాక లేటెస్ట్ అడ్వాన్సెస్ టెక్నాలజికల్ సైడ్లో కూడా వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ వినే ఉంటారు రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ అనేది ఇది లేటెస్ట్ అడ్వాన్స్ లైక్ ఎనీ అదర్ ఫీల్డ్. అన్ని హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి రోబోటిక్ సర్జరీ పనిచేయదండి. ఇది కూడా నేను పేషెంట్ చెప్తాను. వచ్చి ఇప్పుడు బేసిక్ టంగ్ క్యాన్సర్స్కి రోబోటిక్ సర్జరీ అవసరం లేదండి. నాలికి ముందు పార్ట్ ఉందంటే మనకి ఈజీలీ యాక్సెసిబుల్, రోబోటిక్ సర్జరీ అవసరం లేదు. ఇప్పుడు నాలికి వెనకాల భాగంలో ఉంది ఓరోఫారింగ్స్, అక్కడ మన చేతులు వెళ్ళవండి. అలాంటి చోట మనకి రోబోటిక్ సర్జరీ, టంగ్ బేస్ సర్జరీకి రోబోటిక్ సర్జరీ అవసరం అండి. ఇలాంటి కొన్ని ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటాయి హెడ్ అండ్ నెక్లో, వాటికి మాత్రమే మేము రోబోటిక్ వాడతామండి. ఇవి సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్తో డిస్కస్ చేస్తామండి సర్జరీ చేసే ముందు, దట్ ది రోబోట్ ఈజ్ వన్ ఆఫ్ ది చాయిస్ ఫర్ దీస్ పేషెంట్స్. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, అందరికీ రోబోటిక్ సర్జరీ కాదండి, ఓన్లీ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పేషెంట్స్కి రోబోటిక్ చెప్తాం. థైరాయిడ్ సర్జరీస్కి వస్తే ఇప్పుడు మనము లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ థైరాయిడ్ సర్జరీ చేస్తామండి. ఇప్పుడు చాలామంది లేడీస్లోనే కామన్ ఇది వచ్చి అడుగుతుంటారు, అయ్యో నేను ఇంత పెద్ద సర్జరీ చేయించుకోండి నెక్ మీద స్కార్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ సర్జరీస్తో ఏంటంటే మనము వెరీ మినిమల్ ఓన్లీ 2-3 సెంటీమీటర్స్ ఇన్సిషన్లో మొత్తం థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు. అలాగే మెయిన్ కాంప్లికేషన్ ఆఫ్ థైరాయిడ్ సర్జరీ ఏంటంటే వాయిస్ బాక్స్ ఇంజరీ అండి. థైరాయిడ్ వెనకాల రికరెంట్ లారెంజియల్ నర్వ్ అని ఉంటుందండి, ఇది వాయిస్ సప్లై చేస్తుంది. థైరాయిడ్ సర్జరీ అపోన్ ఏంటంటే థైరాయిడ్ సర్జరీ చేస్తే వాయిస్ పోతుందండి. ఇప్పుడు మనం న్యూ టెక్నాలజీ వాడతామండి ఇప్పుడు మా హాస్పిటల్లో. కానీ నర్వ్ మానిటరింగ్ అండి. నర్వ్ మానిటరింగ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ది వోకల్ నర్వ్. సర్జరీ చేస్తున్నప్పుడల్లా మనకి గ్రాఫ్, ఆడియో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుందండి. సో దట్ మనకి నర్వ్ ఇంటిగ్రిటీ అనేది త్రూ అవుట్ ది సర్జరీ వీ కెన్ చెక్ ఇట్ అండి. సో నర్వ్ మానిటరింగ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది లేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ థైరాయిడ్ సర్జరీ అండి. అన్ని థైరాయిడ్ సర్జరీలో కూడా మేము నర్వ్ మానిటరింగ్ వాడతామండి. బికాస్ సేవింగ్ వాయిస్ నర్వ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ థైరాయిడ్ సర్జరీ. అలాగే థైరాయిడ్ వెనకాల పారాథైరాయిడ్స్ అని ఉంటాయండి. ఇవి థైరాయిడ్కి సంబంధం లేదు, కాల్షియం కంట్రోల్ చేస్తాయి. పారాథైరాయిడ్ డిటెక్షన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయండి, డిటెక్షన్ మెషిన్స్. సో అవి డిటెక్ట్ చేసి దాన్ని ఇన్ ఇట్స్ ప్లేస్ సేవ్ చేయడానికి కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉందండి. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది మహిళలకి ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ ఆల్మోస్ట్ అవగాహన లేకే డిలే చేస్తారు హాస్పిటల్కి వెళ్ళడానికి. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ గురించి కూడా అవగాహన లేకే మహిళలు ఈ వ్యాధి బారిన ఎక్కువ పడుతున్నారు అంటూ గణాంకాలు చెప్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి అవగాహన పెంచుకోవాలి? అంటే ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో అన్లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్ ప్యాప్స్మియర్ కానీ మ్యామోగ్రామ్ కానీ ఇలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ ఏమీ లేవండి. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో నోన్ ఎస్టాబ్లిష్డ్ స్క్రీనింగ్, అంటే ప్రోటోకాల్ ఏం లేదు. అంటే 40 ఏళ్ళు దాటాక 50 ఏళ్ళు దాటాక ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ఈ టెస్ట్ చేయించుకోవాలనేది లేదండి. బట్ ఈ వార్నింగ్ సైన్స్ అయితే చెప్పాను కదండి, ఎస్పెషల్లీ థైరాయిడ్లో నాడ్యూల్ ఉంది, మోర్ దెన్ 1.5 సెంటీమీటర్ ఉంది, డెఫినెట్గా డాక్టర్ చూపించి డాక్టర్ గారు రికమెండ్ చేస్తే మీరు ఎఫ్ఎన్ఏసీ చేయించుకోవడం ఇలాంటివి తీసుకోవచ్చు. కానీ ఊరికి ఏసిమ్టమాటిక్ పేషెంట్ అంటే మీకు ఏమీ ప్రాబ్లం లేదు వెళ్ళి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది లేదండి. బట్ వార్నింగ్ సైన్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. రాగానే వెళ్ళి మనం చూపించుకుని మనం ప్రైమరీ డాక్టర్కైనా లేకపోతే సర్జన్కైనా చూపించుకుని మీరు నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఏ స్టేజ్లో వస్తుంటారు? రాగానే వాళ్ళు అడిగే కామన్ సందేహాలు ఏంటి? గుడ్ క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ వెరీ సాడ్ మనం చెప్పాలంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ మనకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు అన్ఫార్చునేట్లీ
దే కమ్ ఇన్ లేట్ స్టేజ్. ఆల్మోస్ట్ స్టేజ్ 4లోకి వస్తారు. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో అల్సర్ ఉంటుంది, దే నెగ్లెక్ట్ ఇట్. అల్సర్ తగ్గిపోతుంది అని కొన్ని రోజులు మందులు వేసుకుంటారు. ప్రైమరీ కేర్ డాక్టర్ పాప యాంటీబయాటిక్ ఇస్తారు, వాళ్ళు కరెక్ట్గానే ఇస్తారు. తగ్గకపోతే వాళ్ళు వెళ్ళి డిఫరెంట్ డాక్టర్కి రిపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఆ డాక్టర్ మళ్ళీ యాంటీబయాటిక్ ట్రై చేస్తారు. అలాగేమవుతుందంటే డిలే ఇన్ డయాగ్నోసిస్ అయిపోతుంది. డాక్టర్ గారు వెళ్ళి బయాప్సీ చేయించుకోండి అంటే బయాప్సీ గురించి భయపడి డిలే చేస్తారు. సో ఈ ఓరల్ క్యావిటీ ఈ క్యాన్సర్స్ చూస్తాం కదండి, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టేజ్ 3 స్టేజ్ 4లో చూస్తాం. దిస్ ఈజ్ కామన్ ప్రెజెంటేషన్. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి సిటీకి వెతుక్కుని వచ్చే వరకు వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఇది స్టేజ్ 3 స్టేజ్ 4 రాగానే ప్రోగ్నోసిస్ పాడైపోతుంది. ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్నాయనుకోండి, యూజువల్గా 80 to 90% మనకి సర్జికల్ సక్సెస్ఫుల్ క్యూర్ రేట్స్ ఉంటాయి. వన్స్ ఇట్ గోస్ టు స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఇట్ డ్రాప్స్ డౌన్ టు 60-50%కి క్యూర్ రేట్స్కి తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎర్లీ స్టేజ్లోనే మనం భయపడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మనకి అవుట్కమ్స్ అనేది చాలా బెటర్ ఉంటాయండి. సార్, సర్జరీ అనంతరం మామూలుగా ఈ క్యాన్సర్ పేషెంట్ లైఫ్ లీడ్ ఏ విధంగా ఉంటుంది? అందరూ భయపడుతూ ఉంటారు కదా, ఇంకా మళ్ళీ మునుపటి లైఫ్ ఉండదేమో అని. అదే ఇందాక చెప్పినట్టండి, నేను సర్జరీ ఫర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి చాలా అపోహనలు ఉన్నాయి. ఇలా తీసేస్తే మాట్లాడలేము, తినలేము, బెడ్ రిడన్ అయిపోతాం. ఇవన్నీ ఒకప్పుడు కరెక్టేనండి, కరెక్ట్ కాదని నేను చెప్పను. అరౌండ్ 40 years బ్యాక్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ సర్జరీ చేసి మెయిన్ గోల్ వాస్ పేషెంట్ బతికించడం. ఫస్ట్ బతికించేసాక ఆ తర్వాత సంగతి ఆ తర్వాత అని చూసుకునేది. కానీ ఇప్పుడు అలా లేదండి. అంటే ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ప్రైమరీ గోల్ పేషెంట్ బతికించడమే కాదు, పేషెంట్కి రెస్టరేషన్ ఆఫ్ ఫామ్, ఫంక్షన్ అండ్ ఎస్థెటిక్. అంటే మళ్ళీ సొసైటీలో పేషెంట్ తన పనులు తను చేసుకునేటట్టు he has to lead a near normal life as much as possible. అందుకే రీకన్స్ట్రక్షన్స్ అని వచ్చేయండి, ప్లాస్టిక్ సర్జరీస్, ఇప్పుడు వాయిస్ ప్రాసెసెస్, సో దట్ పేషెంట్స్ క్యాన్ లీడ్ యాజ్ మచ్ నార్మల్ లైఫ్ యాజ్ పాసిబుల్. అండ్ రికవరీ కూడా సర్జరీ నుంచి చాలామంది అనుకుంటారు మంత్స్ పడుతుంది, అలా కాదండి. విత్ మోడర్న్ సర్జికల్ టెక్నాలజీ అండ్ సర్జికల్ ప్రొసీజర్స్ రికవరీ కెన్ బి ఎనీవేర్ బిట్వీన్ 2 weeks to 3 weeksలో పేషెంట్ కెన్ బి ఫుల్లీ రికవర్డ్. ఆ తర్వాత యాడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే రేడియేషన్, కీమోథెరపీ కావాలంటే దట్ ఈస్ అనదర్ 1 month ఆఫ్ ట్రీట్మెంట్. బట్ పేషెంట్ కెన్ రికవర్ ఫ్రమ్ ది హోల్ సర్జికల్ ప్రాసెస్ ఎనీవేర్ బిట్వీన్ 2 weeksలో మొత్తం ఫుల్ రికవర్ అయ్యే ఇది ఉంటుందండి. డాక్టర్ గారు, కొన్ని రకాల క్యాన్సర్స్ వంశపారపర్యంగా వచ్చే ఉంటాయి అంటారు కదా, మరి హెడ్ అండ్ నెక్కి సంబంధించి అలా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయండి. కొన్ని క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్లో కూడా వంశపారంపర్యంగా వచ్చింది. దీంట్లో మెయిన్లీ థైరాయిడ్ క్యాన్సర్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటే యూ షుడ్ బి మోర్ అలర్ట్ అండి. అంటే ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ మదర్, సిస్టర్, ఆంట్ ఇలా మనకి రిలేటివ్స్లో ఎవరికైనా థైరాయిడ్ క్యాన్సర్ ఉండి మనకి థైరాయిడ్ గడ్డ వస్తే నెక్స్ట్ వీ షుడ్ టేక్ దట్ మోర్ సీరియస్లీ దెన్ నార్మల్ పర్సన్. అంటే వెళ్ళి చూపించుకోవాలి, FNAC చేయించుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్కి ఫ్యామిలియల్ ఇది ఉంది. థైరాయిడ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మెడ్యులరీ క్యాన్సర్ అని ఉందండి, అవి అయితే చాలా ఫ్యామిలియల్ ఇది ఉందండి. ఎవరికైనా హిస్టరీ ఆఫ్ మెడ్యులరీ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉందంటే డెఫినెట్గా వాళ్ళకి రిలేటివ్స్లో ఎవరికైనా, ఈవెన్ 2nd degree రిలేటివ్స్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిన గడ్డ వచ్చినా కూడా దాన్ని డెఫినెట్గా మనం పరీక్ష చేయించుకుని మనం అలర్ట్గా ఉండాలండి. అదేవిధంగా డాక్టర్ గారు, ఇప్పుడు మహిళలకి ఈ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే చెప్పే కదా, థైరాయిడ్ క్యాన్సర్ తీసుకున్నాక చాలామంది పేషెంట్స్ వచ్చి నన్ను అడుగుతారు, అంటే ప్రెగ్నెంట్ అవ్వచ్చా పిల్లలు? థైరాయిడ్ క్యాన్సర్కి ప్రెగ్నెన్సీకి సంబంధం లేదండి. అంత సంబంధం థైరాయిడ్ హార్మోన్ వల్ల వస్తుంది. థైరాయిడ్ తీసేసిన, ఈవెన్ ఇట్ ఇస్ మనం హోల్ గ్లాండ్ తీసేసిన కూడా థైరాయిడ్ సప్లిమెంటేషన్ రెగ్యులర్గా తీసుకుని దాన్ని ప్రాంప్ట్గా తీసుకుని ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ డెలివరీ ఆర్ దేర్ అండి. సో పేషెంట్స్కి అది చాలామంది భయపడుతూ వస్తారు, ఎందుకంటే అరౌండ్ 30 years క్యాన్సర్ వస్తే పిల్లలు కావాలి, అది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని. లేదండి, థైరాయిడ్ క్యాన్సర్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే మన హార్మోనల్ సప్లిమెంటేషన్ ఇస్తాం, అది సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్, ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. కానీ ఇఫ్ దే ఆర్ టేకింగ్ ప్రాపర్ సప్లిమెంటేషన్ ఆఫ్ థైరాయిడ్ దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ గారు, క్యాన్సర్కి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు అంటారు. నెక్ అండ్ హెడ్ క్యాన్సర్ కానీ నెక్ అండ్ హెడ్ క్యాన్సరే చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? ఉందండి, ఇన్సిడెన్స్ చాలా తక్కువ. చిన్నపిల్లల్లో ఇప్పుడు పాపులరీ క్యాన్సర్ ఆఫ్ థైరాయిడ్ ఉందనుకోండి, యంగ్ ఫీమేల్స్లో 18లో కూడా చూస్తున్నాం. ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అని HPV వైరస్ అని ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి విని ఉంటాము, అది HPV వైరస్. అలాగే ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా మన దేశంలో ఇంకా ఈ HPV వైరల్ క్యాన్సర్స్ కాజింగ్ క్యాన్సర్స్ ఇన్ యంగ్ ఏజ్ ఇస్ నాట్ కామన్. ఇప్పుడు వేరే వెస్ట్రన్ కంట్రీస్లో వీ కెన్ సీ యంగ్ ఏజెస్ అని 20-24 ఆ ఏజ్లో కూడా ఓరల్ క్యాన్సర్, టంగ్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్. బట్ మన దేశంలో కూడా యాజ్ వీ బికమ్ మోర్ వెస్టర్నైజ్డ్, మనకి కూడా ఈ యంగ్ పేషెంట్స్లో వీ విల్ సీ మోర్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ కాస్డ్ బై HPV వైరస్ వల్ల అండి. అది యంగ్ పేషెంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
డాక్టర్ గారు ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే సర్జరీ ట్రీట్మెంట్కి క్యాన్సర్ అనగానే కీమోథెరపీ, రేడియోథెరపీ ఈ మాటలే ఎక్కువ వినపడతాయి. అంటే ఈ థెరపీ ఎప్పుడు ఇస్తారు, దానికంటే బిఫోర్ సర్జరీ బెటరా, కీమోథెరపీ, రేడియోథెరపీ బెటరా, దీని గురించి ఏం చెప్తారు? మంచి క్వశ్చన్. చాలామంది పేషెంట్ ఇది అడుగుతారు, సర్జరీ వద్దు కీమోథెరపీ కావాలి. ఇందాక చెప్పినట్టు నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో majority of the sites, majority not all, majority of the sites లో ది ప్రైమరీ మొడాలిటీ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఫర్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటే సర్జరీనేనండి. ఎందుకంటే ద రీజన్ బీయింగ్ ఈజ్ సర్జరీ చేసాక అడ్జువెంట్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఇప్పుడు T1 సెంటీమీటర్ టంగ్ లేషన్ ఉందనుకోండి, టంగ్ రిసెక్షన్ చేసి దానికి మోస్ట్ ఆఫ్ ది టైం రీకన్స్ట్రక్షన్ కూడా అవసరం లేదు. చిన్న ట్యూమర్ ఉంటే అదే అంతటా అదే హీల్ అయిపోతుంది. నెక్ డిసెక్షన్ చేస్తే దే డోంట్ నీడ్ అడ్జువెంట్ థెరపీ. అడ్వాన్స్ స్టేజ్ ఉందనుకోండి, సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ చేసి దెన్ వీ గివ్ కీమో రేడియేషన్. ఫర్ మెజారిటీ ఆఫ్ ది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ది ప్రైమరీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ అండి. కొన్ని నేజోఫారింగ్స్ ఇవి కాకుండా సర్జరీ ఫాలోడ్ బై అడ్జువెంట్ థెరపీ ఇఫ్ నీడెడ్. థైరాయిడ్ గురించి మాట్లాడితే మాత్రం దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అండి. ఇట్ ఈస్ సర్జరీ అండ్ సర్జరీ అలోన్ ఫర్ థైరాయిడ్, ఫాలోడ్ బై రేడియాక్టివ్ ఐడిన్. ఇది రేడియేషన్ కాదండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రేడియాక్టివ్ ఐడిన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ రేడియేషన్. ఇది 1 కోర్స్ 1 సిట్టింగ్లో అయిపోతుంది. రేడియాక్టివ్ ఐడిన్ అంటే ఇది ఓరల్గా ఇస్తారు, అండ్ రేడియాక్టివ్ ఐడిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రేడియేషన్. సార్, కొంతమందికి తలలో కొన్ని రకాల కణుతుల్ని గుర్తిస్తూ ఉంటారు. అవి అన్ని రకాల కణుతులు క్యాన్సర్ కాదు అంటారు. సో ఈ రెండింటిని ఐడెంటిఫై చేయటం ఎలా? సో అన్ని స్వెల్లింగ్లు క్యాన్సర్ కాదండి, కానీ మోస్ట్ క్యాన్సర్స్ స్వెల్లింగ్గా మొదలవుతాయి. సో దట్ ఈస్ ద డిస్టింక్షన్. సో ఎనీ స్వెల్లింగ్ మనం మామూలుగా ప్రైమరీ కేర్ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవచ్చండి. అన్ని స్వెల్లింగ్లు క్యాన్సర్ డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. అన్ని స్వెల్లింగ్లు క్యాన్సర్ కాదు, మెజారిటీ ఆఫ్ ది స్వెల్లింగ్స్ క్యాన్సర్ కాదు. బట్ మనం ఒక మాట ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ఫిజిషియన్ చూపించుకుని లేకపోతే సర్జన్ చూపించి ట్రీట్ చేసి రొటీన్ యాంటీబయాటిక్స్ ఆ రొటీన్ ట్రీట్మెంట్ చేయించి మెజారిటీ ఆఫ్ దమ్ 80 to 90% అవంతట అవే స్వెల్లింగ్స్, అల్సర్స్ అవన్నీ తగ్గిపోతాయి. ఇవి ఏవైతే 2 weeks 3 weeks తర్వాత తగ్గలేదో దెన్ వీ షుడ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి. అప్పుడు అలర్ట్గా ఉండాలి. ఓకే, 3 weeks ఆఫ్ యాంటీబయాటిక్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయ్యింది కానీ తగ్గట్లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బయాప్సీ, FNAC. దీంట్లో కూడా మళ్ళీ అన్ని క్యాన్సర్ రావు, కానీ డెఫినెట్గా 3 weeks ఆఫ్ 2 weeks ఆఫ్ 3 weeks ఆఫ్ ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తగ్గలేదంటే డెఫినెట్గా మనం క్యాన్సర్కి సస్పీషియస్గా ఉండాలి. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి క్రానిక్ డిసీజ్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇలాంటి నెక్ అండ్ ఓరల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సిచ్యువేషన్ ఏంటి? ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేది ఇప్పుడు ఎక్సెప్ట్ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్ మనం డిస్కస్ చేసినట్టు, ఎక్సెప్ట్ ఫర్ దట్ మెజారిటీ వీసీ ఇస్ అబౌవ్ 55 అండి. నేను ఓరల్ క్యావిటీ క్యాన్సర్, లరింజియల్ క్యాన్సర్స్ అబౌవ్. సో పేషెంట్స్ వచ్చి నాకు డయాబెటీస్ ఉంది సార్, సర్జరీ చేయించుకోను. యాజ్ ఎ సే, ఇప్పుడు majority of the patients, 80% of the patients that we come for us with head and neck cancer have other comorbidities. Diabetes కానీ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్ కానీ మెజారిటీ ఆఫ్ దమ్ హార్ట్ సర్జరీ ఉంటుంది, స్టెంటింగ్ ఉంటుంది, బీపీ ఉంటాయి. ఇవేవి మోడర్న్ ఎనస్థీషియా టెక్నిక్స్, ఇవేవి సర్జరీ చేయకూడదని కాంట్రా ఇండికేషన్ కాదండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మా ఎనస్థీషియా టీం వాళ్ళు కూడా తీసుకుంటారు. సర్జరీస్ ఈ పేషెంట్కి డయాబెటీస్ ఉంది కాబట్టి సర్జరీ చేయమనేది ఉండదండి మోడర్న్ టైమ్స్లో. ఎనీ పేషెంట్ విత్ ఎనీ కోమార్బిడిటీ కెన్ బి టేకెన్ ఫర్ సర్జరీ. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి ఎనస్థీషియా వాళ్ళు ఒక మాట కౌన్సిల్ చేస్తారు, అంటే దే విల్ సీ ఆప్టిమైజేషన్ చేస్తారండి. సో ఏజ్ పెరిగే కొలది సర్జరీ చేయకూడదని లేదండి. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఓవరాల్ ఫిట్నెస్ ఆఫ్ ది పేషెంట్ ఫర్ సర్జరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఏజ్. సార్, మీరు అన్నట్లుగానే యాక్చువల్గా చాలామందికి క్యాన్సర్ పట్ల అవగాహన లేకే డాక్టర్ దగ్గరికి రావడం డిలే అయిపోతుంది. కానీ కొంతమంది తెలిసి కూడా ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఆల్కహాల్, పాను, గుట్కా అవి తీసుకోవడం వల్ల, ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? Again, any cancer, as any disease, prevention is better than cure. మనం వాట్ ఈస్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము క్యాన్సర్లో. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొన మనం అవి ఏం చేయలేం. లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మనం అలాంటివి ఏమి చేయలేం, మన చేతుల్లో లేదు. బట్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే మన చేతిలో ఉండి మాడిఫై చేసుకో. లైక్ డెఫినెట్లీ ఫర్ ఆల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ద నెంబర్ 1 ఫ్యాక్టర్ ఇన్ ఇండియా ఈజ్ టొబాకో కన్సంప్షన్. టొబాకో కన్సంప్షన్ అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో, గుట్కా అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, జర్దా అవ్వచ్చు, స్మోకింగ్, రివర్స్ చుట్టా నోట్లో పెట్టుకుని కాలుస్తుంటారు, ఇది అండ్ ఆల్కహాల్. దీస్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. డెఫినెట్గా ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తగ్గించుకుంటే మనం డెఫినెట్గా వీ క్యాన్ ప్రివెంట్ సర్టన్ టైప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి. సార్, ఈ నెక్ అండ్ హెడ్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి యశోదాలో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్తారా?
ఇది చెప్పాను కదండి ఇందాక మేము ఇప్పుడు యశోదలో మనకి ఇప్పుడు రోబోటిక్ ఎక్స్ఐ రోబోట్ అని ఉందండి. ఇది లేటెస్ట్ అడ్వాన్స్, వన్ ఆఫ్ ది లేటెస్ట్ రోబోటిక్ సర్జరీస్లో మనకి ఎనీ టైప్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ చేయొచ్చండి. డెఫినెట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను టంగ్ బేస్ క్యాన్సర్కి ఇదరికైతే మ్యాండిబుల్ అనేది బ్రేక్ చేసి టంగ్ బేస్కి వెళ్ళాల్సి వచ్చేది. ద రికవరీ యూస్ టు బి 2-3-4 వీక్స్ వరకు ఉండేది. ఇప్పుడు రోబోటిక్ ఏంటంటే మ్యాండిబుల్ విడకంటకుండా ఈ రోబోట్ అనేది టంగ్ బేస్కి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి బేస్ సర్జరీ చేసి వితిన్ 3-4 డేస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు అండి. సో అలాగే హార్మోనిక్ థెరపీ, నెర్వ్ మానిటరింగ్ అని చెప్పాను, ఫర్ నెర్వ్ మానిటరింగ్. ఇవి సర్జికల్ సైడ్లోంచి న్యూ అడ్వాన్సెస్ అండి. రేడియేషన్ కూడా ఇప్పుడు యశోదాలో కొత్తగా మీరు వినే ఉంటారు, ఎంఆర్ లైనాక్ అని వచ్చిందండి. ఇవేంటంటే ఫోకస్డ్, టార్గెటెడ్ అండ్ అడాప్టివ్ రేడియేషన్స్ అండి. ఇవి హెడ్ అండ్ నెక్లో బాగా యూజ్ అవుతాయి. హెడ్ అండ్ నెక్లో రేడియేషన్ ఇచ్చినప్పుడు మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. ఎందుకంటే హెడ్ అండ్ నెక్ ఈజ్ ఏ మెయిన్లీ ఫంక్షనల్ సైట్. అంటే ఇప్పుడు చేతికి ఒకటి ఇచ్చామనుకోండి, మెనీ ఫంక్షనల్ సైట్ కాకుండా వేరే ఇష్యూస్ రావచ్చు, హ్యాండ్కి వేరే చోట రేడియేషన్ ఇస్తే. ఇప్పుడు అదే మనం హెడ్ అండ్ నెక్ ఇచ్చామనుకోండి, స్వాలోయింగ్, స్పీచ్, మెయిన్ థింగ్స్ సలైవరీ ఫంక్షన్స్, ఓరల్ క్యావిటీ, స్పీచ్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఈ ఎంఆర్ లైనాక్ ఏంటంటే టార్గెటెడ్ రేడియేషన్ ఇవ్వచ్చండి. అంటే రేడియేషన్ టార్గెటెడ్ టు ది ట్యూమర్ ఓన్లీ అండ్ అడాప్టివ్. అంటే యాజ్ ది ట్యూమర్ ష్రింక్స్ ది రేడియేషన్ విల్ అడాప్ట్ టు ది ష్రింకింగ్ సైజ్ ఆఫ్ ట్యూమర్ అండ్ ఫోకస్ ఆ సైట్కే ఫోకస్ చేసి ఇస్తుందండి. దీనివల్ల మనకి హెడ్ అండ్ నెక్లో చూసే కామన్ మ్యూకోసైటిస్ కానీ, డ్రై మౌత్ కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దట్ ఆర్ ట్రబుల్ సమ్ పేషెంట్ చాలా ఇన్సిడెన్స్ తక్కువ ఉంటుందండి ఇలాంటి కొత్త రేడియేషన్ టెక్నాలజీస్తో. ఓకే సార్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.